దివ్యమాదిదేవమయం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో యాసస్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు అడుగుతున్నాడు, మీరు పరబ్రహ్మ స్వరూపులు, పరంధాములు, పరమపద స్వరూపులు, గొప్ప తేజ స్వరూపులు, పరమ పావన రూపులు, మిమ్ము నిత్యులుగాను ప్రకాశ స్వరూపులుగాను పరమ పురుషులుగాను ఆదిదేవులుగాను జన్మరహితులుగాను సర్వవ్యాపకుడుగాను మరి ఋషులందరూ దేవర్షియకు నారదుడు కూడా అసితుడును దేవుడును వేదవ్యాస మహర్షి చెప్తున్నారు. స్వయంగా మీరున్న ఆ ప్రకారమే అంటే మిమ్మల్ని గురించి నాకు చెప్తున్నారు. మీరు ఎట్లా ఉన్నారో అనేటటువంటి విషయాన్ని నాకంటే ముందుగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అర్జునుడికి 73 సంవత్సరాల వయసు. ఏది అప్పుడు కురుక్షేత్రం ఈ సంఘటన జరిగేటప్పుడు స్వామికి హార్డ్లీ 90, 91, 92 సంవత్సరాలు స్వామికి. ఆ వయసులో జరిగిన ఆర్గ్యుమెంట్ అనమాట. మీరు ఎలా మీరు మీ గురించి మీరు ఏం చెప్తున్నారో ఇవన్నీ నేను గతంలో విన్నా, వ్యాస మహర్షి ద్వారా విన్నా, నారదుల ద్వారా విన్నా. అంటే భగవంతుడి గురించి మనకెట్లా తెలిసింది? భగవంతుడి గొప్పంటే మనం ఎవరి ద్వారా వినాగా? మన తల్లిదండ్రులు ఏదో మనకు చెప్పారు, మన గురువు గారు ఏదో మనకు చెప్పారు, కొంతమంది పీఠాధిపతులు ఏదో కొంతమంది చెప్పారు, కొన్ని శాస్త్రాలు ఏదో పోషించినాయి మొత్తానికి. సరే, ఇవన్నీ రాసినీగా వాళ్ళ అనుభవాలన్నీ రాసినాయే కదా. అంటే ఎవరో ఒకటి చెప్పబట్టే కదా మనకి ఆ భగవంతుడు. అట్లాగే మీ గురించి అర్జునుడు అంటాడు, మీ గురించి మీరు చెప్పిన విధంగానే ఆల్రెడీ నాకు నారదుడు చెప్పేశాడు, వ్యాసుడు చెప్పేశాడు, మీరు అంతటివాడు అని చెప్పేసి నాకు చెప్పారు. అట్లాగే భక్తులపై భగవానుడు కరుణావర్షం కురిపించుకుండా అఖండముగా బోధన విని అర్జునుడు ప్రకృతాంతకరుడై తన ఆనందాతిరేకంగా ఆపుకునే దాకా భగవాన్ ఈ ప్రకారంగా స్తోత్రం చేస్తుంది. భగవంతుడు అంటే ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడు, ఇట్లా ఉంటాడని చెప్పి వీళ్ళందరి ద్వారా విన్నాడు. ఇప్పుడు ఆ గుణాలన్నీ కూడా కృష్ణుడిలో చూస్తున్నాడు. అంటే మనం ఏదైతే విన్నామో అటువంటి విషయాన్ని మనం లైవ్లో మన ఎదురుపడింది అనుకోండి, మనకి ఎంత ఆనందంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఎంఎస్ సుబ్బలక్ష్మి సూపర్గా పాడుతుందండి. అసలు ఆవిడ సంగీతం అద్భుతం అండి. ఆవిడ వాయిస్ అసలు మామూలు పంచగంటలాగా ఉంటుందండి. అమ్మో, అసలు సరిగమతో తైతక్కలాడిచ్చేస్తాయండి. అసలు పెద్ద విద్వాంసులకే తెలియదు ఆ ఆకృతులు కానీ, ఆ పాడే రీతులు కానీ, ఆ గమకాలు కానీ, అసలు ఎక్కడ ఏ గమకం వాడుతుందో తెలియదు. మనం ఆ పాట సాధ్యంగా ఉన్నట్టే ఉంటుంది, ఎక్కడో గమకం భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఎంతో ఇది ఉంటుంది, ఎంతో ఓవర్ కొట్టే నేను. ఆ ఎంఎస్ లక్ష్మి మనకి ఎదురుగుండా కనపడింది అనుకోండి, ఎంత ఆనందం. అంటే ఆవిడ గురించి ఆల్రెడీ విన్నాం కాబట్టి ఆవిడ చూడంగానే మనకు అనుభూతి కలిగిందా లేదా? అదే మనం ఏమి వినలా, ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎదురుగుండా కనపడింది, ఆవిడ కూడా అపరమ్మ అనుకోండి, అంతేగా. ఆవిడ కూడా మన ఇంటి పక్కన ఆవిడలాగా కొంచెం ఏదో కట్టుబొట్టు బాగున్నాయి, ఎవరైనా కొత్తగా ఉంది ఈవిడ, బాగానే ఉంటుంది, తమిళనాడులాగా ఆవిడ బాగా అనుకుంటాం. కానీ ఈవిడే ఎంఎస్ సుబ్బలక్ష్మి అని చెప్పి ఎవరన్నా చెప్తేనే కదా, లేదా భగవంతుడి గురించి ఎవరైనా బోధిస్తేనే కదా భగవంతుడు అంటే ఏంటని చెప్పి. ఆ రోలే గురువు, ఆ రోలే బోధకుడు. ఎంత గొప్పది! భగవంతుడి మీద క్యూరియాసిటీ, భగవంతుడి మీద ఆసక్తి కలగజేయడం అనేటటువంటి విషయాన్ని బోధకుడు చెప్పకపోతే, ఆయన గురువు అనండి, లేదా టీచర్ అనండి, లేదా చెప్పేవాడు అనండి, ఏదైనా అనండి, ఆ క్యూరియాసిటీ, ఆ ఆనందం మనం పొందడానికి గల కారకుడు అవనండి. ఆయన గురించి ముందుగానే అంత భాష చెప్పాడు కాబట్టి ఆ స్వరూపమే మనకు ఎదురుగుండా కనపడంగానే మనకి ఎంత ఆనందంగా కనపడుతుంది. ఇప్పుడు రాముడి గురించి మనం ఎంతో గొప్పగా విన్నాం. అటువంటి రాముడు ఎదురుగుండా నడుచుకొస్తున్నాడంటే మనం అసలు ఎంత ఆనందపడిపోతాం. ధర్మమే విగ్రహంగా తెలుసుకునేటువంటి రాము విగ్రహాన్ని ధర్మ అంటారు కదా. ధర్మానికి ఒక విగ్రహ రూపం చూపెట్టాలి అని అంటే రాముడే, అంతకంటే మించి లేదు అని అంటాం కదా. ఎందుకు అని అంటే ఆ బోధనని విన్నాం కాబట్టి, రాముడి గురించి అంత విన్నాం కాబట్టి రాముడు కనపడంగానే మనకు అంత ప్రత్యేకమైనటువంటి ప్రీతి కలుగుతుంది. అట్లాగే భగవంతుడి మీద ప్రీతి ఎలా కలుగుతుంది?
నిరంతర ధ్యాస కలగాలంటావు, భగవంతుడిని నిత్యం పూజించాలంటావు, నిత్యం భజించమంటావు. అంటే ఎలా కలుగుతుంది అంటే ఇదిగో ఇటువంటి టీచింగ్స్ వల్ల, ఇటువంటి సత్సంగాల వల్ల మనకి ఆ భగవంతుడి మీద, ఆయన యొక్క శక్తియుక్తుల మీద మనం వినటం వల్ల ఆ ప్రీతి మనకు తెలియకుండా రికార్డ్ అయిపోతాం. మన మస్తిష్కంలో, మన చిన్న మెదడులో అతి మంచి విషయాలని స్టోర్ అయిపోతూ ఉంటాయి. సరే, ఆ విషయం మనకు కూడా తెలియదు. సరే, అప్పుడు ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఇంతకుముందు చేసేటటువంటి పూజకి ఇప్పుడు చేసేటటువంటి పూజల్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. మనం ఇంతవరకు అమ్మ హారత అందకపోతే ఏదో గగ్గోలెట్టేసి ప్రసాదం అందకపోతే ఏదో చచ్చిపోయావే, ఆ దర్శనం సరిగ్గా దొరకకపోతే ఏదో అనుకున్నావే, ఇప్పుడు విశాలమైన దృష్టి వస్తుంది. ఎందుకు అంటే ఈ టీచింగ్స్ వింటున్నాం. అట్లాగా భక్తులపై భగవానుడు కరుణావర్షం కురిపించుకుండా అఖండముగా బోధన విని అర్జునుడు మంచి ఆనందాతిరేకంతో ఆపునదనక భగవాన్ని ఈ ప్రకారంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు. గురువు ఎడల ఇట్టి అనన్య భక్తి కలిగి ఉన్నప్పుడే గురువాక్యం శిష్యులకు చక్కగా హృదయరంగంలో కాగలదు. సరే, భగవంతుడి పట్ల ప్రీతి కలిగే విధంగా బోధించిన టీచరు ఆ మనసులో మనకి ఆ టీచర్ గారు చెప్పినటువంటి మోరల్ కథలో ఆ టీచర్ గారు యాక్ట్ చేస్తూ చెప్పినప్పుడు చిన్నప్పుడు మనకి అలా గుర్తుండిపోయింది అని అంటే ఆ టీచర్ ఎంత గొప్పగా హావభావాలు వ్యక్తం చేస్తూ మనకి ఆ కథని చెప్పాడు. ఆ కథ అలా గుర్తుండిపోయింది. ఆలీబాబా 49 కథ చెప్పాడు బాబు తెలుగు మాస్టర్. ఇవాళ కథ అలా గుర్తుండిపోయింది. ఆ దొంగతనం చేసేటప్పుడు ఎట్లా దొంగ వంగి వెళ్తాడు, ఇవన్నీ ఆయన పెద్ద వయసు ఆయన అవన్నీ చేశాడు కాబట్టి మనకు అలా గుర్తుండిపోయింది. చూసారా, అట్లాగా ఆ గురువు అనేటటువంటి వాడు అంత వర్షిస్తాడు. అట్లాగా భగవంతుడి గురించి ఆయనే స్వయంగా అర్జునుడు అనేటటువంటి శిష్యుని ఎన్నుకుని ఆయనకు గురు రూపంలో, ఆయన బోధక రూపంలో ఉండి భగవతత్వాన్ని మొత్తాన్ని కూడా అలా నూరిపోసాడు. లేకపోతే భగవంతుడి గురించి మనకి ఈ మాత్రం తెలిసేది. ఒక ముక్కలో నేనే భగవంతుడని ఊరికి ఒకసారి విశ్వరూపాన్ని చూపెట్టేసి పడు సాష్టాంగ నమస్కారం చచ్చినట్టు పడేవాడు, పట్టుకో వెళ్ళంబు పట్టుకునేవాడు, వాడమంటే వేసేవాడు, అయిపోయేది. మనకింత జ్ఞానం లభించేది. కట్టె కొట్టే తెచ్చినట్టు చెప్పలా శ్రీకృష్ణుడు. అట్లా చెప్తే మనకు జ్ఞానం అమ్మేది కాదు. ఇది కేవలం మనకి అందాలనే ఉద్దేశంతో అర్జునుడిని అడ్డుపెట్టుకుని ఇంత వ్యవహారాన్ని నడుపుతున్నాడు. సరే, ఎక్కడ మహాభారతం, ఎక్కడ కురుపాండవులు కొట్టుకుంటాం ఏంటి? ఆ కొట్టుకునే మధ్యలో ఇంత జ్ఞానాన్ని ఎందుకు అందించాల్సి వచ్చింది? ఆయన అనుకున్నటువంటి విషయాన్ని 5 నిమిషాల్లో అర్జునుడిని లేపి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేది. సన్స్ట్రోక్ తగినోడికి కనుక నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి ఫ్యాన్ వేసి కూర్చో పదరాంటి లేసేవంటిగా అంత ఈజీగా లేపగలరు. ఇంత సోది మనం చెప్పేవాడు కాదు. ఇది కేవలం మన కోసం చెప్తున్నాడు. కేవలం ఈ జ్ఞానం మన కోసం చెప్తున్నాడు. అందుకని ఏ అవతార పురుషైనా సరే చూడండి, భగవంతుడు అవతార రూపంలో వచ్చి కేవలం మన మీద దయతో వాళ్ళు అలా ప్రవర్తించారు. అది చూసి మనం నేర్చుకుంటామని ఉద్దేశం. చూసారా, అట్లాగా ఇక్కడ చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఎట్టివాడు అంటే పరబ్రహ్మ స్వరూపుడు అని అప్పుడు అర్థమైంది ఆయనకి, పరంధాముడు అని అర్థమైంది. ఇవన్నీ విన్నాడు కానీ ఇప్పుడు లైవ్లో చూస్తున్నాడు ఆయన. సరే, అలాగే శాస్త్రుడు అనేటువంటి విషయం అర్థమైంది. ఆది దేవుడు జన్మమరణ పరిస్థితులు దాటిపోయినటువంటి వాడు సర్వవ్యాపకుడు. శ్రీకృష్ణుడు ఇట్టివాడని పేర్కొనిన మహనీయుడు ఎవరు అని అంటే సమస్త ఋషులు చెప్పారు. అంతకుముందు నారదుడు చెప్పాడు. అసితుడు అనేటటువంటి ఆయన ఒక పెద్ద ఆయన గొప్ప అయ్యాడు. దేవుడు అంట ఆయన చెప్పాడు. వేదవ్యాసులు వారు చెప్పారు. శ్రీకృష్ణమూర్తి స్వయంగా ఇప్పుడు అదే విషయాన్ని చెప్తున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. నువ్వు ఎక్కడెక్కడైతే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలన్నీ విన్నావో అవన్నీ ఎస్ కరెక్టే అని కన్ఫర్మ్ చేసేటటువంటి వ్యక్తి కూడా కావాలిగా. కన్ఫర్మ్ చేసి ఆయన శక్తియుక్తులన్నీ ఒకడు చూపెట్టాడు. అందరూ చూపెట్టవసరం. ఇక అప్పుడు ఆటోమేటిక్గా ఆ అర్జునుడు లాంటి వాడు చూపెడితే మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది కదా. అలా భగవత్ శక్తిని భగవంతుడే ప్రకటించుకోకపోతే భగవంతుని మనం నమ్మం. భగవంతుడిని నమ్మం, భగవంతుడి మీద విశ్వాసం ఏర్పడదు. అప్పుడు ఏమవుతుందంటే భౌతికవాదానికి ఎక్కువగా ప్రోత్బలం గురవుతాము, ఆత్మస్థితి నుంచి జారిపోతాము. ఎన్ని పాపాల్లో ఇరుక్కోవాలో అన్ని పాపాల్లో ఇరుక్కుంటాం. చూసారా, మళ్ళీ మనకి ఎన్ని జన్మలు వస్తాయో కూడా మనకే తెలియదు. అంటే కేవలం కరుణా దృష్టితో ఆ భగవంతుడి ఈ జ్ఞానాన్ని
కేవలం మనుషులకు చెప్పడానికే అవతార పురుషులయ్యి దిగి వస్తున్నారు. భగవాన్ సత్యసాయిబాబా అయినంతే, షిరిడి సాయిబాబా అయినంతే, రాముడైనా కృష్ణుడైనా కేవలం మనుషులు. ఎందుకు మనుషుల కోసమే వస్తున్నారు అంటే వీడు 99 మెట్లు ఎక్కేసి వచ్చేసాడు. కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చామంటే అది కూడా ఎక్కేసేసి నాలో కలిసిపోతాడు. ఆయన టార్గెట్ అదే. ఈ సర్వజీవుల్ని మళ్ళీ నాలో ఐక్యం చేసుకోవాలి. నా కేళి విలాసం కోసం, నా ఆట కోసం వీళ్ళని సృష్టించి అక్కడక్కడ వదిలేదు. సప్తఋషుల రూపంలో మొన్న చెప్పాడు కానీ, సప్తఋషుల రూపంలోను, ఆ 4 దిక్పాల రూపంలోను, ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. ఆ సంతానమే గారు వసుదై కుటుంబం అంటానికి కారణం. ఇక మనలో కల్మషాలు చేరి రకరకాలైనటువంటి వచ్చి మనకు పాపపుణ్యాలు, మంచి చెడులు, చెడు కర్మలు, మంచి కర్మలు ఇట్లా చేయడం వల్ల మనకి రకరకాల జన్మలతో మళ్ళీ పైకి వెళ్ళలేకపోతాం, ఆయన దగ్గరికి చేరుకోలేకపోతాం. ఆయన దగ్గరికి మళ్ళీ మనం లాక్కుంటానికి, ఇంత ఆత్మజ్ఞానం నేర్పడానికి కేవలం మనుషుల కోసమే దిగి వచ్చినటువంటి అవతార పురుషుడు. అందుకని ఏ అవతార పురుషుడిని మనం తక్కువ చూడటానికి వెళ్ళి ఒక్కొక్కడు ఒక్కొక్క అంశాన్ని బోధించడానికి వచ్చాం. కానీ ఇంత ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి అవతార పురుషుడు ఎవరు చూసారా? ఎవరు మాట్లాడినా కూడా దీనిలో ఉన్నటువంటి విషయం మాట్లాడాల్సింది. ఇంక్లూడింగ్ సత్యసాయిబాబా మాట్లాడినా, షిరిడి సాయిబాబా మాట్లాడినా, లేదా అంతకుముందు రాముడు మాట్లాడినా, తర్వాత పరశురాముడు మాట్లాడినా, ఎవరు ఏది మాట్లాడినా కూడా ఇది దీనికి లోబడే ఉంటుంది తప్ప దీన్ని మించి జ్ఞానం. ఎందుకంటే ఉన్నది ఒకటే, ఒకటి గురించి ఆ ఒకటిగానే మాట్లాడాలి తప్ప ఒకటిన్నర ఒకటి బావు అంటానికి వీలేదు. ఒకటే అవునే కదా. 1.5 కూడా ఒకటి అన్నట్టు లేదు. అక్కడ పావు తక్కువ అన్న కూడా ఒకటి అనాలి. చూసారా? సత్యమే. అది కన్ఫర్మ్ చేస్తున్నాడు అన్నమాట. అంతకుముందు యుగాల్లోనూ, కృతయుగంలోనూ, సత్యయుగంలోనూ ఈ జ్ఞానం ఉన్నది, వాళ్ళందరికీ ఉన్నది. ఆ రోజులు మన దగ్గరికి వచ్చేటప్పుడు తగ్గింది ద్వాపరయుగం వచ్చేటప్పుడు. అందుకే ఇంత ఎలాబరేట్గా చెప్పాలి. అంతకుముందు ఏ యుగాల్లోనూ ఏ అవతార పురుషుడు ఎందుకు చెప్పాలి? ఏ కదండి, రోజుకి అవసరమైనప్పుడే కదండి డాక్టర్ కావాల్సింది. లేకపోతే రోజు డాక్టర్ రా నన్ను చూడు అని అంటామా? బెడ్ ఎక్కినప్పుడేగా. ద్వాపరయుగం వచ్చినప్పుడు బెడ్ ఎక్కేసాం, అజ్ఞానంతో ఉండి బెడ్ ఎక్కేసాం. స్వయంగా కృష్ణుడి కుటుంబంలోని కల్లోలం వచ్చిందంటే ద్వాపరయుగంలో కృష్ణుడి కుటుంబంలోనే ముసలం పుట్టి తనుకు చచ్చే పరిస్థితి వచ్చింది కదా. ఆ రాధాకృష్ణ సీరియల్ చూడండి, భయంకర. అసలు ఎలా ఉందంటే అసలు శ్రీకృష్ణుడు మనం చాలా తక్కువ తెలుసు శ్రీకృష్ణుడి గురించి. రాధాకృష్ణ సీరియల్ చూడండి, ప్రతిరోజు యూట్యూబ్లో వస్తున్నాయి. అద్భుతం, అసలు అద్భుతం అండి. ఎన్ని కష్టాలు పడ్డాడు మహానుభావుడు. మానవుడిగా పుట్టి అన్ని కష్టాలని ఎలా ఎదుర్కొన్నాడు. స్వయంగా కొడుకు సాంబుడు తండ్రిని చంపితే మనం ఇప్పటివరకు అనుకున్నా మేనమామ చంపడానికి ప్రయత్నం చేశాడు. అయ్యో పాపం కంసుడిని చంపేస్తానికి ఎప్పుడు పుడతాడా కృష్ణుడిని చంపాలని ప్రయత్నం చేశాడు. పుట్టిన తర్వాత ఎలా చంపాలని ప్రయత్నం చేశాడు. కూతురును పంపించాడు, ఆ రాక్షసుని పంపించాడు అనుకున్నావా? అస్సలు స్వయంగా కొడుకు అయినటువంటి జాంబవతితో కూడికి అన్నటువంటి సాంబుడు అనేటటువంటి వాడు కృష్ణుడు కొడుకు, కృష్ణుడికి ఎగరెస్ట్, కృష్ణుడిని ఎప్పుడు చంపేద్దామని ప్రయత్నం చేసినటువంటి సీరియల్ అంటే అది చూడండి మీరు. మార్నింగ్ 8:30 to 9:30 సండే ఈటీవీలో మార్నింగ్ 8:30 to 9:30. మరి యూట్యూబ్లో ఇప్పుడు రెడీమేడ్గా అన్నీ ఉన్నాయి. యూట్యూబ్లో అవును, ఈటీవీలో మనిషికి కుటుంబంలోకి వచ్చేటప్పటికి ఎన్ని కల్లోలాలు ఉన్నాయో. ద్వాపరయోగం ఇంకా నిజంగా చూస్తుంటే కలియుగమే బెటర్ ఏమన్నా. ద్వాపరయోగం ఎన్ని అనిపించారండి బాబు, భయంకరంగా ఉన్నాయి. అట్లాగా కేవలం మనుషుల కోసమే భగవంతుడు ఆ రకంగా ఆఖరిగా స్వామి ఏం చెప్తున్నారంటే, సర్వమే తద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. ఓ కృష్ణ, దేన్ని మీరు నాకు చెప్పుచున్నారో అది ఎంతయో సత్యమని నేను తలంచుతున్నాను. ఎందుకు ఆయన చెప్పి మీరు చెప్పంగానే సత్యం అని చెప్పేసి నేను ఎలా అంటానండి? సరే, ఎందుకు అనగలుగుతున్నాడు అని అంటే ఈ సత్యమైనటువంటి విషయాలన్నీ కూడా, ఈ జ్ఞానం అంతా కూడా ఆల్రెడీ వ్యాసుడు చెప్తున్నప్పుడు విన్నాడు, నారదుడు చెప్తున్నప్పుడు విన్నాడు. చూసారా? అదంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఈయన చెప్తున్నాడు, కన్ఫర్మ్ చేశాడు మళ్ళీ. అది నేనే అని చెప్పేసి అంత విషయాన్ని కూడా
కదా. అందుకని నాకు చెప్తున్నారు అదంతా నేను సత్యమని నేను తలంచుతున్నాను స్వామి. ఓ భగవంతుడా ఇప్పుడు దారికి వచ్చాడనమాట. ఎంతో కొంత అర్జునుడికి కొంత భగవంతుడు ఆయన ఈయన పరమ పురుషుడని తెలుసు. దుర్యోధనుడు కొంచెం అటు ఇటుగా, దుర్యోధనుడు ధర్మరాజు కొంచెం అటు ఇటుగా లైట్గా. అసలు భీముడికి అయితే అసలు ఈయన భగవంతుడు కాదని, ఇవే ఈయన పెద్ద ఇది విషయం కాదు, అందరు పెద్ద మనిషి అంటున్నారు కానీ ఏదో చూద్దాలే అన్నట్టుగా ఉంది. ఆండవుల్లోనే అంత డౌట్ ఉంది. ఆడంటే ఇక దుర్యోధనుడు ఈ బ్యాచ్ అయితే ఈయన లెక్కే చేయలేదు కాబట్టి మోగులతో కట్టేయడానికి ప్రయత్నం చేశారుగా రాయబారానికి వెళ్ళినప్పుడు, చూసారా. అట్లాగా ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఓ కృష్ణ దేన్ని మీరు నాకు చెప్తున్నారు అది అంతయు సత్యమని నేను తలంచుతున్నాను ఓ భగవంతుడా. ఇప్పుడు అన్నాడు ఎన్నో అధ్యాయంలో 10వ అధ్యాయం వచ్చినప్పుడు కానీ అన్నాడు, ఓ భగవంతుడా మీ యొక్క నిజస్వరూపము దేవతలు కానీ అసురులు కానీ అంటే రాక్షసులు కానీ ఎరుంగదారులు కదా. ఇప్పుడు అర్థమైంది, అయ్యా మీ గురించి మేము గతంలో విన్నాము, ఇప్పుడు మీరు స్వయంగా చెప్తున్నారు, దీన్ని బట్టి మీరు భగవంతుడనే నాకు అర్థమైపోయింది. మిమ్మల్ని గురించి తెలుసుకుంటాం. దేవతల తరం కూడా కాదు, రాక్షసుల తరం. భగవంతుడి గురించి ఎవరికి తెలియదు, భగవంతుడు పూర్తి స్థాయిలో తెలియదు. తెలియటువంటి ఆయన నాకు వచ్చే ఉందని అర్థం కాదు. ఆయన కుటుంబోత్తరాలు, ఆయన వ్యవహారాలు, ఆయన నేచరు, ఆయన పద్ధతి, ఆయన ఏం తింటాడు, ఏం తాగుతాడు, ఇవన్నీ తెలుసా? ఆయన రవిగారని తెలుసండి అంటాం కానీ ఇవన్నీ తెలియదుగా. అంటే భగవంతుడి గురించి సర్వం తెలియాలి అనేటటువంటిది ఎవరికి తెలియదు, దేవతలకు కూడా తెలియదు, బ్రహ్మగా తెలియదు. అట్లాంటి వాడు నువ్వు మీరు చెప్పిందంతా ఈ సత్యమని తలంచుతున్నాను అని ఈ ప్రకారంగా గురువాక్యములను శిష్యుడు పూర్ణ విశ్వాసం ప్రకటించుతున్నాడు. ఇట్టి విశ్వాస ప్రకటన వల్ల గురువునకు శిష్యునిపై ప్రీతి వాత్సల్యము అధికరించుతున్నాడు. అది విషయం. చెప్పి సోది ఇది మొత్తం అంతా సోదినట్టు ఉంటాం సార్ అంటే అది నీకు అర్థమైందో లేదో తెలియదు. అర్జునుడు కనుక అలాగే నువ్వు చెప్పిందంత అర్థమైంది కానీ నేను గాంధీవం తీసుకుని మొదలెట్టేస్తాను, నువ్వు 1, 2, 3 అను యుద్ధం మొదలెట్టేస్తాను అంటే అది ఎలా అర్థమైంది? అది సినిమాలో సునీల్ గాడు కనుక చెప్పకముందే చేసేయమంటారని చేసేస్తుంటాడు. అదే సినిమాలో గురువుగారికి ఫోన్ చేస్తాడు, అదో ఏమండి ఇట్లా ఉంది పరిస్థితి అంటే అదే ఇట్లా అది ఎట్లా ఉందో అట్లా తీసుకొచ్చి పెట్టేశానండి అది చెప్పకముందే చేసేస్తుంటాడు. అదే సినిమాలో అట్లా కనుక అర్జునుడు చేస్తే గురువు డైన్ మొదలుపెట్టాడు. వీడు ఏమర్థం చేస్తున్నాడు, భగవంతుడు అంటే ఏమర్థం చేస్తున్నాడు అని చెప్పేసి శిష్యుడు కూడా ఎక్స్ప్రెస్ చేయాలి, గురువు దగ్గర ప్రకటించాలి. ఓ తత్వం ఇప్పుడు బోధపడిందండి, అమ్మయ్య పూజలు పునస్కారాలు వ్యవహారాలు అంటే ఈ పసుపు కుంకాలు ఈ వీటి మాత్రమే కాదు, ఇది సమాజమే దేవాలయంగా భావించి మాధవ సేవగా తలంచి సేవా కార్యక్రమంలో కూడా పూజ భగవంతుడి దగ్గర అవ్వచ్చు అనమాట. అమ్మయ్య ఇప్పటికి అర్థమైందన్నాడు. ఈయన కొంచెం రిలీఫ్ అవుతాడు. ఇంతకాలం మొత్తుకున్న దానికి కాస్త ఎక్కినట్టు ఉండరు మొత్తానికి. అలాగే వేసి అలాగే వెళ్ళిపోయారు అనుకోండి ఇంటికి డైల్ మాట అసలు కానీ అర్జునుడు ఏం చేశాడంటే తనకి ఏమర్థమైందో మళ్ళీ దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. గురువు దగ్గర గురువు అడగకపోయినా తనకు అర్థమైంది కనుక శిష్యుడు ఆనందంగా ఎస్ సార్ డబ్బులే అర్థమైంది, నేను చేస్తాను సార్ అని చెప్పి గబగబా చాక్ పీస్ తీసుకుని నేను చేస్తాను సార్ అని బ్లాక్ బోర్డ్ మీద ఆ ప్రాబ్లం రాస్తున్నాడు అనుకోండి. గురువుకి ఎంత ఆనందం అండి, అమ్మయ్య నా కష్టం ఫలించింది అనుకుంటాడు. అట్లాగా అర్జునుడు ఎంతటి గొప్ప శిష్యుడు ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మన గురువు గొప్పవాడని తెలుసు, శ్రీకృష్ణుడు గొప్పవాడని తెలుసు, భగవంతుడని తెలుసు, ఆయన గురు రూపంలో ఎంత బోధ చేస్తున్నాడో తెలుసు. కానీ శిష్యుడు కూడా ఆ రేంజ్లో దొరికినటువంటి శిష్యుడు, అది మన అదృష్టం. భగవద్గీత బయటికి రావడానికి మన అదృష్టం ఏంటంటే మనం అలాగే జిట్టుగా అలాగే ఆయన చెప్పింది అలాగే సార్ అని చెప్పి చేసేస్తే ఇంత జ్ఞానం బయటకు వచ్చేది కాదు. ఆయన అనేక రకమైన క్వశ్చన్లు వేసాడు, అనేక రకమైన విషయాలు చేశాడు, అడిగాడు, ఎన్నో డౌట్లు అడిగాడు. డౌట్లు అడుగుని కొద్దీ ఈయన జ్ఞానాన్ని బయటపెట్టాడు. అది మన కోసం. సరే ఈ సమాజానికి అర్జునుడు కృష్ణుడు వీళ్ళంతా మానవులేనండి. మళ్ళీ మీరు గొప్పగా ఆలోచించమండి, ఇది నిజంగా జరిగిన ట్రూ హిస్టరీ. చూసారా
వాళ్ళిద్దరు కనుక అంత కాన్ఫిడెంట్గా కనుక ఆ కార్యక్రమం చేయకపోతే ఇంత జ్ఞానం బయటకు వచ్చేది కాదు. ఈ జ్ఞానం మనకి చాలా అవసరం, మానవునికి అవసరం. ఇంకా మిగతా జీవులు ఇంకా ఈ రేంజ్కి రాలా, చూసారా, ఈ రేంజ్కి రాలా. బాగా స్పెషల్ క్లాసులు పెట్టి రేపు ఎల్లుండి ఎగ్జామ్ గట్టిగా రాయించడానికి 10 మంది సెలెక్ట్ చేసామంటే ఏంటి దాని అర్థం? ఇంతమంది 100 మందిలో ఆ 10 మంది కొడతారు, దాన్ని ఏమంటారు, ఐఐటి సీటు. అందుకని అది స్పెషల్ కోచింగ్ ఆడికి అవసరం. కానీ వీడికి 35 మార్కులు వచ్చేవాడికి స్పెషల్ కోచింగ్ ఇస్తారా? పైకి ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకుని వీడికి ఏమైనా ఎక్కుద్దా? ఆడికి ఎక్కువ. ఇన్ని 84 లక్షల జీవరాశుల్లో ఆ 100 మందిలో 10 మందిని తీసుకొచ్చి స్పెషల్ క్లాస్ ఇస్తున్నారే. ఇంతమంది 84 లక్షల జీవరాశుల్లో స్పెషల్ క్లాస్ మానవుడికి ఇవ్వడానికి అవతార పురుషుడు దిగి వచ్చాడు. ఎందుకు అని అంటే వీడు మాత్రమే అర్హుడు, వీడొక్కడు మాత్రమే మోక్షానికి అర్హుడు. మరొక శరీరం ధరించుకోకుండా నాలో ఐక్యమైపోవడానికి మ్యాక్సిమం ఇన్ని జన్మలు వదిలించుకుంటే ఇక్కడికి వచ్చాడు. వీడిని కొద్దిగా షైన్ చేస్తే చాలు, తప్పమంట వైకుంఠంలోకి వచ్చి కూర్చుంటాడు నాతో పాటు అని ఆయన బ్యాచ్ ఆయన తయారు చేసుకుంటానికి మన కోసం ఎంత కష్టపడుతుంటే మనమేమో. కాబట్టి ఈ నుంచి ప్రతి వారం సక్రమంగా 10 మందిని తీసుకొస్తాం ఒక్కొక్కరిని. ఇంత జ్ఞానం, ఇంత వెసులుబాటు, ఇంత తీరిగ్గా మనం భగవద్గీతని చర్చించుకుంటాం అనేటటువంటిది మళ్ళీ జన్మలో దొరుకుతుందో లేదో, మళ్ళీ ఇటువంటి ప్లాట్ఫామ్ దొరుకుతుందో లేదో నాకైతే డౌటే. మనకి ఇంత తీరిక, ఓపిక, ఇంత జిజ్ఞాస ఈ వయసుకి ఇప్పటికి ఉంది. రేపు నుంచి ఎట్లా ఉంటుందో, మధ్య మరకు వస్తుందో తెలియదు, కళ్ళు కనపడతాయో లేదో తెలియదు, వాయిస్ బయటకు వస్తుందో తెలియదు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ జ్ఞానాన్ని మరింత విఘ్నీకృతం చేసుకోవడానికి భగవంతుడిని తోడుగా తీసుకుని ఈ జ్ఞాన సంస్థల్లో ముందు బాగా వాళ్ళాడదాం. 15వ శ్లోకం దగ్గర ఆగాం. ఓకే, జై సాయి. పాట ముగించేద్దాం, పాట పాడండి.